అశోక్ నగర్‌ని తిరిగితే యూపీఎస్సీ అడ్మిషన్‌లు అవుతాయా? ఇదొక పాయింట్. దీంతో పాటు మారని పిట్టల దొర. ఈ 2 గురించి మనం మాట్లాడుకుందాము. సో బేసికల్లీ ఏంటి అంటే పిట్టల దొర మారలేదు అని ఎందుకు అంటున్నానంటే లాస్ట్ ఇయర్ కరెక్ట్‌గా అడ్మిషన్ టైంలో వచ్చాడు. ఓకే, 4-5 ఇంటర్వ్యూస్, 5-6 ఇంటర్వ్యూస్, ఒక 20-30 షార్ట్స్ ఇచ్చేసిన తర్వాత అడ్మిషన్స్ చేయించుకొని తర్వాత హ్యాపీగా వెల్పాటికి స్టూడెంట్స్ని గాలికి వదిలేసి ఆయన పాటికి ఆయన ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. నేను ఇప్పుడు ఏం మాట్లాడుతున్నానంటే ఎందుకని ఈ విధంగా చేస్తూ ఉన్నావు? లాస్ట్ ఇయర్ అంటే ప్రతిసారి ఇది నీకు చాలా పొరపాటుగా మారింది. వాళ్ళని తిడతావు, వీళ్ళని తిడతావు, వాళ్ళతో గొడవ పెట్టుకుంటావు, వీళ్ళతో గొడవ పెట్టుకుంటావు. ఎందుకు అవసరమా? ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు డూ బిజినెస్ చేసుకో, స్టూడెంట్స్ మోసం చేసుకో. ఎవరు వద్దన్నారు? అది నిన్ను నమ్మి వచ్చిన వాళ్ళు బాధపడాలి. నీలాంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యేందుకు, నిన్ను నమ్మి ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినందుకు. నువ్వు అసలు అందుబాటులోనే ఉండవు. ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అంటావు. ఏమున్నా నీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ? అసలు కొన్ని క్వశ్చన్స్కి ఇప్పటికీ నువ్వు ఆన్సర్ చేయలేదు. పిట్టల దొర గారు, మీరు ఇప్పటికీ మళ్ళీ ఇంటర్వ్యూస్ మొదలుపెట్టారు, కానీ కొన్ని ప్రశ్నలకి ఇప్పటికీ సమాధానం ఇవ్వట్లేదు మీరు. ఫస్ట్ పాయింట్, యూపీఎస్సీ ఎప్పుడు మీరు క్లియర్ చేశారు చెప్పండి? కనీసం ప్రిలిమ్స్ క్లియర్ చేశారా? నేను అనుకోవచ్చు నువ్వు నన్ను అడుగుతున్నావు, నువ్వు క్లియర్ చేశావు. నేను యూపీఎస్సీ కోచింగ్ ఇవ్వట్లేదు కదా, నా తమ్ముడినో చెల్లెనో జాయిన్ చేయించడానికి ఎలా ఉంటుంది అని. నేను ఎప్పుడూ కూడా నేను యూపీఎస్సీ క్రాక్ చేశాను అని అబద్ధాలు చెప్పలా. నేను స్ట్రైట్గా నేను చెప్పేది ఓపెన్గా చెప్పాను. నేను ఎక్కడెక్కడ పనిచేశాను చెప్పాను. ఎవరెవరు ఇండియా వైడ్గా మనం చూసుకుంటే హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, విజయవాడ, వీళ్ళందరూ చాలా వరకు ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ నాకు తెలుసు. చాలా మంచి పరిచయాలు ఉన్నాయి. చాలామంది యూపీఎస్సీ ఇంటర్వ్యూ క్యాండిడేట్స్తో అండ్ యూపీఎస్సీ ర్యాంకర్స్ కూడా మన టచ్లో ఉంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కొంతమంది ర్యాంకర్స్ మన గురించి చాలా పాజిటివ్గా కూడా మాట్లాడారు. వేరియాస్ నీ గురించి ఇప్పటివరకు ఒకరు కూడా మాట్లాడలేదు. ఈవెన్ దో అని జస్ట్ ఒక కెరియర్ కౌన్సిలర్ని. సో ఓవరాల్ వేరియస్ మల్టిపుల్ ఆప్షన్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అయితే ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే పిట్టల ద్వారా అసలు నువ్వు యూపీఎస్సీ ఎప్పుడు క్రాక్ చేసావు చెప్పాలి, సమాధానం ఇప్పటికైనా చెప్పాలి. అండ్ తర్వాత వచ్చేసి నిన్ను నువ్వు గురువుగా భావిస్తుంటావు కదా, గురువుగా భావిస్తున్నప్పుడు అసలు నేను ఒకటే, నువ్వు మెటీరియల్ తయారు చేశారు, నా మెటీరియల్ ఇప్పటికీ భగవద్గీతలా వాడుతున్నారు, ఆ ఫలానా ఇన్స్టిట్యూట్ అని చెప్పారు కదా, ఆ ఫలానా ఇన్స్టిట్యూట్ ఏది? అసలు మెటీరియల్ ఏ పబ్లికేషన్స్ పబ్లిష్ చేసింది మెటీరియల్ అది చెప్పు ఫస్ట్. ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు చేస్తావు, ఎందుకంటే నేను మాట్లాడా కదా, నెక్స్ట్ అది చేస్తావు. బట్ ఇట్స్ ఓకే, చెయ్యి, అథెంటికేషన్ అన్న పెరుగుతుంది. ఊరికే యూట్యూబ్లో వచ్చేసేసి నేను ఆడ ఇచ్చేసాను, సంబంధం యూపీఎస్సీకి సంబంధం లేకుండా మాలోకం ఎక్కడికి వెళ్ళేవారా అంటే ఆ సినిమా ఉంటుంది జగదేవ్ వీడు వదిలేసింది, ఎక్కడికో తీసుకెళ్ళారంటే ఎక్కడికి వెళ్ళేవారంటే అక్కడికి వెళ్ళి ఆడి నుంచి దూకన్నట్టు. అలాగా సంబంధం లేని టాపిక్ తీసుకొచ్చి మోటివేషన్ చేసేసేసి వాళ్ళు మోసం చేస్తారు, వీళ్ళు మోసం చేస్తారు. అసలైన మోసం చేస్తుంది మోసగాడ మీరే కదా పిట్టల ద్వారా, మిమ్మల్ని మాట్లాడేది. అండ్ ఇంకోటి వచ్చేసి నాకు ఆ విషయం అర్థం కావట్లేదు, మీరు ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారా లేకపోతే ఒక న్యూస్ ఛానల్ రన్ చేస్తున్నారా? మరి ఎందుకని అందమైన యాంకర్స్ అవసరమా? ఆలోచించాలి. క్వాలిటీ సబ్జెక్ట్, అందమైన యాంకర్స్ చూసి యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేవాడు రాడు. అండ్ నాకు తెలిసి స్టూడెంట్స్ కోసం మీకోసం అనేది డెఫినెట్లీ అర్థం కాని పరిస్థితి. అంటే మీకోసం అంటే మీకు జస్ట్ కొన్ని వ్యూస్ కోసమో దీనికోసమో కాదు కదా, స్టూడెంట్స్కి అర్థమైంది అనుకుంటాను. అయితే ఇక్కడ నేనేమంటున్నానంటే నిన్ను చూసి జాయిన్ అయిన తర్వాత నువ్వు ఎన్ని సబ్జెక్ట్ 2024లో టీచ్ చేసావు, ఏ సబ్జెక్ట్ టీచ్ చేసావు, కనీసం ఎథిక్స్ ఉన్నాయా నీకు? అండ్ నాకు ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా తెలిసింది. ఇంటర్వ్యూస్లో నెక్స్ట్ ర్యాంక్స్ రిలీజ్ అవబోతున్నాయి కదా, ఏమన్నా మళ్ళీ ఈ సంవత్సరం ఏమన్నా ఫేక్ ర్యాంకులు హిస్టరీ క్రియేట్ చేస్తున్నారా? చరిత్ర సృష్టిస్తున్నారా? మళ్ళీ ఈసారి 40+ ర్యాంకులు, 50+ ర్యాంకులు, 60+ ర్యాంకులు అలాగే ఉన్న ఫేక్ ర్యాంకులను ప్రమోట్ చేసుకునే ఆలోచన ఉన్నట్టుందని నాకు తెలిసింది. బట్ గుర్తుపెట్టుకోండి పిట్టల ద్వారా ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. అండ్ మీరు కానీ జెన్యూన్గా మీరు ఒక ర్యాంక్ వస్తే ఒక ర్యాంక్ వేసుకోండి, అసలు ర్యాంక్ రాకపోతే గమ్మునూరుకోండి. అంతేగాని ఫేక్ ర్యాంక్స్ని ప్రమోట్ చేసుకొని లేకపోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చి నన్ను పొగిడించుకో ఇట్లాంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తారు. మై డియర్ యూపీఎస్సీ అప్కమింగ్ ర్యాంకర్స్, డెఫినెట్లీ దిస్ ఇయర్ ఈస్ గోయింగ్ టు బి వెరీ టఫ్ టు యూ. ఎవరైతే స్టూడెంట్స్ని మోసం చేయాలని అనుకునే ఆలోచన వచ్చినా కానీ డెఫినెట్లీ నేను మిమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తాను. సో జెన్యూన్గా ఎవరైతే సపోర్ట్ చేశారో యూపీఎస్సీ ర్యాంక్స్ వచ్చిన తర్వాత మీరు వాళ్ళకి ఎండోర్స్ చేయడంలో తప్పు లేదు. కానీ కేవలం ఒక మొహమాటానికి వద్దో తెలుసో తెలియకో లేకపోతే ఇట్లాంటి ఈ పిట్టల ద్వారా కానీ ఇంకొకరు ఉన్నారు పెద్ద మనిషి ఆయన కానీ ఇంకొకరు ఉన్నారు ఇంకా ఇట్లా చాలామంది ఉన్నారు మన హైదరాబాద్ అశోక్ నగర్లో. ప్లీజ్ దయచేసి ఎంకరేజ్ చేయొద్దు. ఎంకరేజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నేను మిమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తాను. అండ్ డెఫినెట్లీ 200% దిస్ ఈజ్ రియాలిటీ. యూపీఎస్సీ కాబోయే ర్యాంకర్స్ అందరికీ మీరు అర్థం చేసుకోండి, మీరు స్టూడెంట్స్ని మోసం చేసే ప్రక్రియలో
దాంట్లో పార్టిసిపేట్ చేయొద్దు అనేది నా కైండ్ రిక్వెస్ట్ మీకు. ఓకే, అండ్ దీంతోపాటు యూపీఎస్సీ ఎవరైతే పిట్టల ద్వారా ఉన్నారో మీకు ఒకటే చెప్తా ఉన్నా, మీరు వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారు అందరితో గొడవలు నీకు అనవసరం. ఫస్ట్ చాలా క్లారిటీగా వినండి. వాళ్ళతో వాళ్ళు ఏం చేశారు వీళ్ళు చేశారు కాదు, నీ దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్కి నువ్వు ఏ విధంగా న్యాయం చేస్తావు అనేది పాయింట్ ఇక్కడ. దాని గురించి మాట్లాడు. అది వదిలేసేసి వాళ్ళు ఇట్లా చేశారు, నేను ప్రొఫెషనాలిటీ పక్కన ఏం చేస్తారు? ప్రొఫెషనల్ ఏం బెదిరిస్తున్నారా అంటే నాకు ఇక్కడ లేదనుకుంటున్నాను. అంటే హైదరాబాద్ నువ్వు ఎక్కడి నుంచి? నా హైదరాబాద్లో నాకు ఓన్ హౌస్ ఉంది. హైదరాబాద్లో మా చాలామంది దాదాపు ఒక 70-80 ఓన్ ఫ్యామిలీస్, అంటే మా తాతలు వాళ్ళే మేమే ఉన్నాం, ఒక 70-80 మంది ఫ్యామిలీస్ ఉన్నాయి మావి. బెదిరించే ఆలోచన మానుకోండి. నేను లోకల్ కాదనుకుంటున్నావా? నాన్ లోకల్ అనుకుంటున్నావా? ఎట్లా? నేను లోకలే, అర్థమవుతుందా? నేను కూడా లోకలే. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే మీరు ఒక గురువు స్థానంలో ఉన్నారు, మీరు తగ్గ మాటలు మాట్లాడండి. తలకాయ పాల్గొట్టేస్తా, ప్రొఫెషనాలిటీ పక్కన పెడితే ఏం చేస్తారు? పక్కన పెడితే ఏం చేస్తారు చెప్పండి? కరెక్ట్ కాదు మాట్లాడే మాటలు అనేవి. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ అనుకోవాలి, అరే స్టూడెంట్స్ కూడా నెగిటివ్ వెళ్తుంది కదా, అరే వీళ్ళేంద్రా నాయన అని చెప్పి ఆల్రెడీ ఇజ్జత్ తీసినాం, అక్కడ పరువు తీసినాం. మొత్తం అశోక్ నగర్ మీ ఇన్స్టిట్యూట్ వల్ల అశోక్ నగర్ మొత్తం పరువు పోయింది ఆ కొట్లాట వల్ల. కొట్లాటలు, గొడవలు, రోడ్ల మీద బాహాబాహీలు. అరే యూపీఎస్సీ కోచింగ్ నడుపుతున్నారా, లేకపోతే మండల కొట్టు నడుపుతున్నావా, ఇడ్లీ కొట్టు నడుపుతున్నావా? అరే హ్యావ్ సమ్ కామన్ సెన్స్ మ్యాన్. ఎవడో వచ్చి చెప్పాలా నీకు? మరి మినిమం కామన్ సెన్స్ లేకుండా వచ్చేసి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నావు. మొత్తం ఎంటైర్ ఇప్పుడు నీ వల్ల, నీలాంటి వాళ్ళ వల్ల ఎంటైర్ ఇండస్ట్రీ, అంటే మొత్తం అశోక్ నగర్లో అందరూ బ్యాడ్ అయిపోతూ ఉన్నారు. కొంచెం వాడు పెరిగావు, బాగానే పెరిగావు, వాడు కొంచెం వాడు పిట్టల దొర గారు వాడాలి. అండ్ మీరు యూపీఎస్సీ ఎప్పుడు క్రాక్ చేశారు చెప్పు ఫస్ట్? ఎందుకని ఎన్ని అబద్ధాలు? ఎన్ని రోజులు మళ్ళీ ఈ సంవత్సరం కూడా అబద్ధాలు చెప్తావు, 4-5 ఇంటర్వ్యూలు ఇస్తావు, మళ్ళీ పోతావు, మళ్ళీ ఉద్యోగానికి పోతావు. ఉద్యోగం అన్నా చేసుకో, లేకపోతే నువ్వు క్లియర్గా చెప్పు, నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను రోజుకి ఇప్పుడు నేను వేరే దగ్గరికి వెళ్ళిపోయాను, నేను అందుబాటులో ఉండను, కేవలం ఎప్పుడన్నా ఒకసారి క్లాస్కి వస్తానని చెప్పు. లేకపోతే ఉద్యోగం చేసుకో. ఎందుకని నేనున్నాను నీకే? నువ్వు ఏదో 4-5 ఇన్స్టిట్యూట్లో తిరిగి 4-5 ఇన్స్టిట్యూట్లో కొన్ని క్లాసులు చెప్పి ఆడ ప్రతి ఒక్కరు నిన్ను పంపించేశారు, సాగనంపారు కదా నేను తట్టుకోలేక. అందుకనే కదా వేరే వాళ్ళతో కలిసి ఇన్స్టిట్యూట్ మొదలుపెట్టాం. నాకు తెలియదు అనుకుంటున్నారా? ఇక్కడ ఓవరాల్గా మీకు పొటెన్షియల్ ఉంది. పిట్టల ద్వారా నీకు చెప్తాను, యూ హ్యావ్ పొటెన్షియల్ టు క్యాప్చర్ ద మార్కెట్ని క్యాప్చర్ చేసే పొటెన్షియాలిటీ, ఆ మాటలు అది మీ దగ్గర ఉంది. కానీ దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నాం. ఎదగడానికి ఉపయోగించుకో. నేను ఇప్పటికీ కూడా మీకు ఒకటే చెప్తా ఉన్నా, నాకు ఇప్పటికీ నీ మీద కోపం లేదు. ఎందుకంటే ఐ ఫీల్ దట్ అరే ఇంత మెచ్యూర్డ్ క్యాండిడేట్ కాదు. సో ఐ ఫీల్ కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే అతనికి అంత మెచ్యూరిటీ లేదనిపిస్తుంది. మీకు అంత మెచ్యూరిటీ లేదు. ఎవ్రీవన్ నోస్ దట్. అందరు అశోక్ నగర్లో అందరికీ తెలిసే విషయం. మీకు అస్సలు 0.0001% కూడా మెచ్యూరిటీ లేదు. మెచ్యూర్డ్గా ఆలోచించండి. డోంట్ మిస్. అంటే అందరినీ గెలికేసేసి అందరినీ గెలికి నన్ను ఎవరు గెలకూడదంటే ఎందుకు గెలకుండా ఉంటారు? నువ్వు గెలిస్తే అందరు, ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఎ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. గుర్తుపెట్టుకోండి. రిమెంబర్ దిస్ వర్డ్. ఓకే. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఇంటర్వ్యూలు చూసి మోసపోవద్దు, రియాలిటీ తెలుసుకోండి. అది ఎవరి ఇంటర్వ్యూ అయినా కానీ ఆఫ్లైన్లో వెళ్ళండి, చెక్ చేసుకోండి, క్రాస్ వెరిఫై చేసుకోండి, ప్రీవియస్ బ్యాచెస్తో చెక్ చేసుకోండి. ఇంకోటి విషయం, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే పిట్టల దొర ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యే వాళ్ళు అన్ని సివిల్స్తో పాటు గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా మీరు ఉచితంగా ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా ఇవ్వాలి. అదేంటి డిమాండ్ చేస్తున్నారు? ఎందుకు అట్లా అంటున్నారంటే నేను కమర్షియల్ కాదు, నేను అసలు డబ్బుల కోసం పెట్టలేదు, నేను కమర్షియల్ అయితే నేను అక్కడికి వెళ్ళిపోతాను ఇక్కడికి వెళ్ళిపోతాను మాట్లాడారు. కాబట్టి యాజ్ అదర్ పీపుల్ ఆర్ డూయింగ్ ద సేమ్, ఫ్రీగా సివిల్స్తో పాటు ప్రతి ఇన్స్టిట్యూట్, అశోక్ నగర్లో హైదరాబాద్లో ఉన్న ప్రతి ఇన్స్టిట్యూట్ సివిల్స్తో పాటు గ్రూప్ 1 గ్రూప్ 2 ఉచితంగా ఇవ్వాల్సిందే. అంటే మీరు నిరూపించుకోండి, మీరు కమర్షియల్ కాదు, జెన్యున్గా స్టూడెంట్స్ కోసం కష్టపడుతున్న నిరూపించుకోండి. క్వాలిటీతో కూడా ఇవ్వచ్చు. గ్రూప్ 1 గ్రూప్ 2 సివిల్స్తో పాటు గ్రూప్ 1 గ్రూప్ 2 ఒక స్టూడెంట్ వచ్చి పేద మధ్య తరగతి విద్యార్థి వచ్చి సివిల్స్కి 1,00,000-1,50,000, మళ్ళీ గ్రూప్ 1కి, మళ్ళీ గ్రూప్ 2కి, మళ్ళీ గ్రూప్ 1 టెస్ట్ సిరీస్, గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ ఎట్లా బేర్ చేయగలుగుతారు చెప్పండి?
లేదు కమర్షియల్ అంటారా, ఓకే కమర్షియల్ అన్నప్పుడు దానికి సంబంధించి ఇక దానికి ఎవరు ఏం మాట్లాడరు. కమర్షియల్ కాదు అని నిజంగా జెన్యున్గా కష్టపడాలి, స్టూడెంట్స్ సపోర్ట్ చేయాలి అనుకుంటే అశోక్ నగర్లో అన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా సివిల్స్తో పాటు గ్రూప్ 1 గ్రూప్ 2 ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది నా రిక్వెస్ట్, ఇది మీరు అర్థం చేసుకోండి. లేకపోతే డెఫినెట్లీ మేము ఇవ్వలేమని అని చెప్పండి, మేము కమర్షియల్, మేము డబ్బుల కోసం ఇన్స్టిట్యూట్ పెట్టామనుకోండి, దట్ ఈస్ అప్ టు యూ. కానీ ఇదైతే గుర్తుపెట్టుకోండి, బిడ్డల ద్వారా ఖచ్చితంగా మీరైతే ఇవ్వాలి. లేకపోతే ఇంటర్వ్యూలో ఎక్కడ కూడా నేను కమర్షియల్ కాదు అని మాట్లాడుతూ నేను కమర్షియల్ పైసల కోసం పనిచేస్తున్నా అని చెప్పాలి. ఫ్రీగా ఇస్తలేవు కోచింగ్, నువ్వు ఫ్రీగా ఇస్తలేవు, యు ఆర్ టేకింగ్ ఛార్జింగ్ మనీ. ఇన్ఫ్యాక్ట్ యు ఆర్ ఛార్జింగ్ అండ్ యు ఆర్ లూటింగ్ అండ్ యు ఆర్ జస్ట్ చీటింగ్ ద పీపుల్, యు ఆర్ జస్ట్ చీటింగ్ ద స్టూడెంట్స్. సో అర్థం చేసుకోవాలి, ఇప్పటికైనా మారు. నువ్వు ఫుల్ టైం డే పని అయితేనే ఇట్లా ఇంటర్వ్యూస్ ఇచ్చి మాట్లాడు, నువ్వు వేరే వాళ్ళ గురించి మాట్లాడేదానికి లేదు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడేసి పక్కన పెట్టేసేసి మీ దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్కి ఎలా సపోర్ట్ చేయాలో దాని గురించి మాత్రం ఆలోచిస్తే చాలా మంచిగా ఉంటుంది. సో ప్లీజ్ దయచేసి బెదిరించొద్దు. బెదిరిస్తే భయపడే వాళ్ళు ఎవ్వరు లేరు. మళ్ళీ చెప్తా ఉన్నా, బెదిరిస్తే భయపడే వాళ్ళు ఎవ్వరు లేరు. ఎవ్వరూ ఇక్కడ ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అంతా లోకలే, అంతా ఇక్కడే. గుర్తుపెట్టుకోండి, ఎవరికి ఉండే బలగం వాళ్ళకు ఉంటుంది. ఇట్లాంటి బెదిరింపులు, ఉడతూపులు చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు ఇంటర్ కాలేజ్ 10th 9th టైంలోనే ఇవన్నీ చూసి ఇదంతా వెళ్ళిపోయింది. సో ఫోకస్ ఆన్ యువర్ స్టూడెంట్స్. వాళ్ళు పే చేసిన డబ్బుల గురించి, దానికి ఎలా సపోర్ట్ చేయాలో దాని గురించి ఆలోచించు. థ్యాంక్ యూ.